మొంతా తుఫాను అన్నదాతలను నిలువునా ముంచేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తీరం దాటిన తుఫాను గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ రైతులకు కడగండ్లు మిగిల్చింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, లేకుంటే రెండో పంట వేసే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 25 నుంచి 30,000 పెట్టుబడి అయింది. నా చేను మొత్తం శాంతం పడుకుందండి ఈ తుఫానికి. ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సాయం అందిస్తే మళ్ళీ నేను వచ్చే సంవత్సరానికి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. ఏం పనికిరాదు, ఇప్పుడే పాలు పోసుకున్న దశలో ఉంది. ఏమన్నా ఒక 20 రోజులు లాగుంటే గింజ బిగిసేదండి కొంచెం. ఈ చిరావు గ్రామంలో సుమారు వరి ఒక 50 ఎకరాల వరకు డ్యామేజ్ జరిగింది. ఇది కాకుండా దీంతో పాటు క్యాలీఫ్లవర్, బంతిపూలు ఇవి కూడా డ్యామేజ్ జరిగినాయండి. ప్రభుత్వం త్వరగా ఈ డ్యామేజ్ అయినటువంటి వరి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చూసి ఎంత పంట నష్టం అనేది ఎంతవరకు మేరకు రైతుకు రాగలదో ఇప్పిస్తే నెక్స్ట్ వేయబోయే మొక్కజొన్నకైనా లేదా ఆ పడిపోయిన వరికి హార్వెస్టింగ్ అంటే కోత కోసుకోవడానికైనా ఉపయోగపడుద్ది. మంగళగిరి మండలంలో 500 ఎకరాలు వరి ప్రిలిమినరీ డ్యామేజ్ కింద చూపించామండి. తర్వాత 350 ఎకరాలు మినుము అయితే కంప్లీట్గా డ్యామేజ్. తర్వాత ఒక 50 ఎకరాలు కాటన్, అదేవిధంగా ఉద్యాన పంటలు కూడా ఒక 412 ఎకరాల్లో డ్యామేజ్ నమోదు చేయడం జరిగింది.